ఆడబిడ్డలను అక్కా చెల్లెళ్లను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకుని వచ్చి వారి కాళ్లపై వాళ్ళ సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నగరంలో స్థానిక పర్లోపేట నందు స్త్రీ శక్తి సదస్సు నిర్వహించారు. ముందుగా కూటమి ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమాలపై పలువురు మహిళలు ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను ఏడాది తిరగకుండానే 90% హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళా స్వావలంబనను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెల 162 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుందని అన్నారు. ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరుగుతుందని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి సూపర్ 6 పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, తుమ్మల సునీత, గుజ్జు దుర్గా, కోపనాతి నాగకుమారి, కొల్లుకుమారి, వడిసెల దానమ్మ, దేవు జయలక్ష్మి, రిక్కాలక్ష్మి, నల్లూరు తులసి, మూగు చిన్ని, పిర్ల లక్ష్మి, ప్రసన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు డ్వాక్రా గ్రూపులందరూ కూడా అమ్మ మీరు వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకుని బాగుపడాలని చెప్పి మళ్ళీ లోన్లు ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయల వరకు ఇచ్చారు. ఒక్కొక్కరికి 10,000 ఇవ్వడం జరిగింది. అప్పుడు 10,000 వస్తే తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 15,000 వచ్చింది అందరికి. తల్లి చాలా మంది చాలా ఆనందపడి ఉన్నారు. ఆ రోజు ఏదైనా వీధిలోకి వెళ్తే అక్క చెల్లి ఇంటి దగ్గరే చిన్న ఇడ్లీలు, దోశ ఇలాంటివన్నీ కూడా 10 రూపాయలకి టిఫిన్ దొరికేసేది. ఏదైనా సొంతలోకి వెళ్తే అక్క చెల్లెలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారమ్మా, చిన్న వంటలు పెట్టుకున్నానని చెప్పి ఇంటి దగ్గర వేసుకుని వంట చేసుకున్నారు. కొంతమంది చీరల వ్యాపారం, కొంతమంది రైస్ తెచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు, రైస్ వ్యాపారం, రకరకాల వ్యాపారాలు. ఆఖరికి ఒక అమ్మ 1 గ్రామ్ గోల్డ్ షాప్ కూడా పెట్టేసింది. మనకి 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడ ఉంటుంది? దేవాలయ వీధిలో మెయిన్ రోడ్లు ఉంటాయి గోల్డ్ షాపులు. అమ్మ 1 గ్రామ్ గోల్డ్ కూడా రామకృష్ణారావుపేటలో చిన్న షాప్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ షాప్ కూడా పెట్టింది డ్వాక్రా గ్రూపులు. అలాగే చిన్న చిన్న వంటలు చేసుకోవడం. కొంతమంది అయితే సమోసాలు బయట అమ్ముతారు తెలుసా? సమోసాలు అవి ఎవరు హోటల్లో తయారు చేసింది కాదు, మన డ్వాక్రా అక్క చెల్లెలు తయారు చేసి వాళ్ళకి ఇస్తే హోటల్లో పెట్టి అమ్ముతారు. ఆ సమోసాలు కూడా డ్వాక్రా అక్క చెల్లెలు తయారు చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అలా కూడా కొన్ని స్వీట్స్ కూడా తయారు చేసి ఇచ్చేస్తున్నారు, స్వీట్స్ వాళ్ళకి. ఇలాంటివన్నీ కూడా తయారైపోయారు ఆ రోజున అక్క చెల్లెలు. ఆ రోజు చూడండి. ఈరోజు మనం చూడాలి, చాలామంది ఇక్కడ ఉన్నారు, మగవాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి డబ్బులు కావాలంటే, అప్పు కావాలంటే బ్యాంక్కి వెళ్తే 2 లక్షలు కావాలంటే వీళ్ళందరినీ ఏమడుగుతారండి బ్యాంక్ వాళ్ళు? 2 లక్షలకు హామీ పెట్టరావయ్యా, దస్తావేజులు పెట్టరా, ఏం పెడతావు హామీ అంటారు. ఒకవేళ ఈ దస్తావేజీలు అనుకో ఎవరొకరు హామీ పట్టరమంటారు, ఇంకోటి సంతకం పెట్టాలి మళ్ళీ. అవునా? ఈరోజు ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు ఎవరి సంతకం లేకుండా, ఎవరి హామీ లేకుండా ఈరోజు డబ్బులు తెచ్చుకుంటుంది డ్వాక్రా అక్క చెల్లెలు. 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటుందని కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు ఉచితంగా మరి ఈరోజు ప్రవేశపెట్టడం మీ పట్ల, మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు మనం చూసుకున్నట్లయితే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా మహిళలకు పెద్ద ఎత్తున మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా గ్రూపులు, ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ అన్నారు మహిళలు ఏం చేయగలరు, మహిళలు ఈరోజు వంట చేసుకోవడానికే పరిమితం, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వంట ఎవరు చేస్తారని మరి చాలామంది మరి విమర్శించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకటే చెప్పారు, మహిళలు వంట చేయగలరు, కుటుంబాన్ని చక్కదిద్దగలరు, అవకాశం ఇస్తే ఈ గ్రామాలనే కాదు పట్టణాలనే కాదు పరిపాలించగల శక్తి మా మహిళా సోదరులకు ఉందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో
మరి ఈరోజు మహిళలకి మరి పెద్దపీట ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే డ్వాక్రా సంఘాలు ఉన్నాయంటే మరి ఈరోజు మనల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టడం జరిగింది. కొండబాబు గారు చాలా అదృష్టవంతుడు, చాలాసార్లు అనుకుంటాను నేను. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతుంటాం, ఎక్కడా లేని విధంగా కొండబాబు వెనకాల ఒక మహిళా శక్తి ఉంటుంది గతం నుంచి కూడా. ఆ మహిళా శక్తి ఆ వెనకాలే షాడోలో ఫాలో అవుతారు. కొండబాబుకి కష్టం వస్తుందంటే కొండబాబుని వెనకొంచి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ దూకే పరిస్థితి మహిళా శక్తి అందరికీ కూడా ఉంది. అందుకే అదృష్టవంతుడు అన్నాను. ఇదే కాకుండా జనరల్గా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఎప్పుడు ఏర్పడినా సరే మహిళా పక్షపాతి.